'నేరు' మలయాళం ఫిల్మ్ రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ పార్ట్ 3 మూడో భాగం. 'నేరు' నేరుగా మన గుండెల్లోకి దూసుకుపోయే కథాంశం. సో, సినిమా గూడా 'నేరు' అని అంటే బహుశా నేరమై ఉంటుందేమో అని నేను అనుకుంటున్నా. సో, మొత్తానికేంటంటే ఒక నేర పరిశోధనకి ఒక లాయరు ఏ రకంగా తోడ్పడ్డాడు. ముందు అసలు కేసే తీసుకోనన్న వ్యక్తి ఆ కేసు మీద శ్రద్ధ తీసుకొని ఎంత ఛాలెంజింగ్‌గా ఆ కేస్‌ని పరిష్కరించాడు అనే దాన్ని చాలా అందంగా ఆవిష్కరించాడు రచయిత కమ్ దర్శకుడు. సో, మొత్తం మార్కులు మనకి ఈ సినిమా తాలూకు క్రెడిట్స్‌లో మొత్తం 'జీతు జోసెఫ్‌కే' ఎళ్తాయి. యాంటోనీ పెరంబవర్ ఇట్లాంటి కథను ఎన్నుకోవడం గూడా గొప్ప విషయమే. అట్లాగే శాంతి మాయాదేవి అనే లేడీ రైటరు, మరి ఆమె ఇందులో యాక్టర్ గూడా. తను గూడా ఇందులో పార్టిసిపేట్ చేసి రచనలో పాల్గొంది. విష్ణు శ్యామ్ మ్యూజిక్కు, తర్వాత వినాయక్ శశికుమార్ పాటలు సందర్భోచితంగా సాగి, అట్లాగే సతీష్ కురూప్ సినిమాటోగ్రఫీ కూడా సినిమాను ఒక లెవెల్‌లో నిలబెట్టింది. ముఖ్యంగా ఆమెను రేప్ చేసే సన్నివేశం అప్పుడు కేవలం కాళ్ళు మాత్రమే చూపించి, డిఫరెంట్‌గా ఓన్లీ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ మాత్రమే చూపించి, కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాగా తీసుకున్న అడల్ట్ సబ్జెక్ట్‌ని గూడా కుటుంబ సభ్యుల అందరూ గూడా జాగ్రత్తగా చూడదగ్గ సినిమాగా రూపుదిద్దుకునే విధంగా ఒక ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాగా దీన్ని తీర్చిదిద్దారంటే ఎక్కడ అసభ్యత లేకుండా 2 సార్లు ఆ షాట్స్ చూపించినా గూడా, రేప్ చేసే సన్నివేశాలు చూపించినా గూడా ఎక్కడ ఎవరికీ జుగుప్సాకరంగా లేకుండా చూపించేటువంటి దర్శకుడి పనితనం గాని, కెమెరా పనితనం గాని ఔరా అనిపిస్తుంది. 'కాతల్' అనే సినిమాలో మొన్న ఇంకొక సూపర్ స్టార్, మలయాళంలో ఇద్దరు సూపర్ స్టార్లు, ఒకాయన మమ్ముట్టి, ఇంకొకాయన మోహన్ లాల్. ఆ మమ్ముట్టి మొన్న స్వలింగ సంపర్కం అలవాటున్న వ్యక్తిగా 'కాతల్‌లో' నటించి సంచలనం సృష్టిస్తే, మోహన్ లాల్ ఈ సినిమాలో ఒక లాయర్‌గా ఇప్పుడు 'దామినిలో' మనకు 'సన్నీ డేల్' లాగా ఆ పాత్ర టైప్‌లో, ఇందులో 'వకీల్ సాబ్‌లో' పవన్ కళ్యాణ్ లాగా చేసినటువంటిది. అమితాబ్ బచ్చన్ గూడా చేశాడు గదా! 'వకీల్ సాబ్' మూలం అమితాబ్ బచ్చన్ సినిమానే గాబట్టి, సో, ఆ టైప్‌లో ఈ క్యారెక్టర్ ఒక డిఫరెంట్ డిజైన్. హీరోయిన్ ఎవరు ఉండరు. డిఫరెంట్‌గా ఉంటుంది. ఆ పాత్రనే గొప్పగా ఉంటుంది. సో, 'ప్రియమణి' చేసిన పాత్ర గూడా బావుంది. ఎప్పుడైతే 'చంద్రముఖిలాగా' సినిమాలో క్యారెక్టర్స్ 'చంద్రముఖి' సినిమా చూడండి. మీరు బయటకొచ్చిన తర్వాత ఆ సినిమాలో ప్రతి పాత్ర మనకు పేర్లు గుర్తుండిపోతాయి. ఈశ్వర్ అని, అది అని, ఇవన్నీ ప్రతీది గుర్తుండిపోతాయి మనకి. ఈ రోజుకి గూడా ఈ 25 సంవత్సరాల సినిమా వచ్చి 25 సంవత్సరాలైనంక గూడా మనకు ఆ క్యారెక్టర్స్ ఏ సినిమాలో రజనీకాంత్ పేరేంటంటే, నయనతార పేరేంటి మనకు అన్నీ గుర్తుండిపోతాయి. అట్లా ఈ సినిమాలో గూడా ప్రతి పాత్ర పేరు మనకు గుర్తుండేలాగా చేశాడు. సింపుల్‌గా కథ ఏంటి? ఫస్ట్ ఒక అంధురాలైనటువంటి ఒక అమ్మాయి. ఆ అమ్మాయి పేరు సారా. ముస్లిం అమ్మాయి. ఇక్కడ ఎంత తెలివిగా ముస్లిం కమ్యూనిటీ గూడా ఎంత అంటే కమ్యూనిటీని గూడా ఎందుకు ఆ ముస్లిం పెట్టాడు అంటే, ఆ అమ్మాయికి తండ్రికి రెండో భార్య అంటే వాళ్ళ తల్లి. అంటే అక్కడ ఆ రెండో భార్య చట్టము అది ముస్లిమ్స్‌కి వర్తిస్తుంది కాబట్టి అక్కడ ముస్లిం తీసుకోరని మనం అర్థం చేసుకోవాలి. పాత్ర పరంగా అలా ముస్లిం మొహమ్మద్‌కి రెండో భార్య అయినటువంటి ఈ శాంత మాయాదేవి క్యారెక్టర్ ఆమె పేరు పాత్ర పేరు పర్వీన్. పర్వీన్ ఆ క్యారెక్టర్ అసోసియేషన్ కోసం రేపు ఇది కావాలని మీరు చేశారు. నువ్వు ఆల్రెడీ డబ్బు కోసం ఇతన్ని చేసుకున్నావు. అంటే మీ భర్త కన్నా ఎక్కువ సంపాదన మీ భర్త మార్కెటింగ్ చేసేవాడు చచ్చిపోయాడు. ఇప్పుడు నీ డబ్బులు ఎక్కువున్నాయి కాబట్టి ఈయనని చేసుకున్నావు. మరి నీ కూతురిని కూడా రేప్ అయిందని చెప్పేసి డబ్బులున్నోని మీద కేస్ పెడితే డబ్బులొస్తాయని చెప్పేసి ఎందుకు చేయకూడదు నువ్వు? చేసుంటావు గదా! అని సిద్దిక్ వాదించేటువంటిది అంటే క్యారెక్టర్ పేరు రాజశేఖరు. ఆ రాజశేఖర్ లాయరు మనకు ప్రాసిక్యూట్ చేసేటువంటి విధానములో అదంతా అంటే ఆ కమ్యూనిటీ ఆ రకంగా. మళ్ళీ ఆ తర్వాత అంటే హిందూస్‌లో రెండో పెళ్లి అంటే ఇదో చట్టం ఇదొస్తుంది గాబట్టి. ఆ తర్వాత మరి క్రిస్టియన్‌ని తీసుకున్నాడు. ఎవరిని? విలన్ని మైకేల్. సో, దీంట్లో సభాతృత్వంగా అన్ని మతాల్ని కలిపే విధంగా మీరు కానీ క్యారెక్టర్స్‌ని తీసుకోవడం గమనిస్తాడు. ఇక్కడ రాజశేఖర్ హిందూ, ఇక్కడ ఈయన మైకేలు పార్టీ ఎవరో ముస్లిము, మా పార్టీ ఏమో మైకేల్ వచ్చేసి క్రిస్టియన్, ఎవరు విలను. ఆ తర్వాత ఈ బాధితురాలొచ్చి ముస్లిము. ఇట్లా 3 కమ్యూనిటీస్‌ని జాగ్రత్తగా మోల్డ్ చేసుకుంటూ ఎళ్ళాడు. ఆయనకి ఒక కూతురుంటుంది. ఆమె గూడా లాయరు. ఈయన సుప్రీం కోర్ట్ లాయర్ అయితే ఆమె హైకోర్ట్ లాయరు. ఆమె పేరు పూర్ణిమ రాజశేఖర్. ఎవరు? ప్రియమణి. ఆమె ఒక మాట అంటుంది. నిజానికి వాడు మన క్లయింట్ కాబట్టి వాడిని రక్షిస్తున్నాం గానీ, వాడు ఒక అందరాల్ని రేప్ చేసిన కారణంగా వాడిని అక్కడికక్కడే స్పాట్‌లో చంపేయాలి. యాక్చువల్లీ నేను లాయర్‌ని కాకుండా చంపేస్తుంటే అంటే, మనం అట్లా చంపేస్తే లాయర్‌లం ఎందుకైతామమ్మ? మనం కాపాడడానికే కదా మనమున్నామని చెప్పి తండ్రి, కూతుర్లు మాట్లాడుకునే సన్నివేశం అద్భుతంగా ఉంటుంది. సో, సిద్దిక్ ఆ పాత్రలో జీవించాడు. 'నా బంగారు తల్లిలో' తెలుగులో కూడా యాక్ట్ చేశాడు అతను. సో, అట్లాగే మొహమ్మద్‌గా జగదీష్ కూడా ఆకట్టుకునే నటనని ప్రదర్శించాడు. చాలా అద్భుతమైన యాక్టింగ్ చేశాడు. సో, స్థూలంగా కథ ఓపెనింగ్ ఏంటంటే ఫస్ట్ పోలీస్ పరేడ్ నిర్వహిస్తారు. పరేడ్ నిర్వహించినప్పుడు అంధురాలైన ఈమె స్కల్ప్చర్ ఆర్టిస్ట్. స్కల్ప్చర్ ఆర్టిస్ట్ అంటే చేతులతో తడిమి ఆ కొలతల్ని గుర్తుపెట్టుకొని, ఆ కొలతల ప్రకారంగా బొమ్మ తయారు చేస్తుందామె. ఆమెకి అది తన స్టెప్ ఫాదర్ అంటే
ఈమె పుట్టింది ఆయనకు గాదు. బయాలజికల్ ఫాదర్ గాదతను. ఆమె మొదటి భర్తకు పుట్టిన అమ్మాయి. ఎవరు హీరోయిన్. సో, అనేశ్వర రాజన్. చాలా అద్భుతంగా, అందంగా ఆ పాత్రకు ఒదిగిపోయి కనపడింది. సో, ఆ అమ్మాయి పేరు సారా. ఈ సారా ఈ పెంపుడు తండ్రి. అంటే ఆమెకి 12 ఏళ్ల వయసులో కళ్ళు పోతాయి. 5 ఏళ్ల వయసులో ఈ తండ్రి దగ్గరికొస్తుంది. అంటే 4 సంవత్సరాలు మొదటి తండ్రి దగ్గరుంటుంది. సో, ఇప్పుడు నీ హస్బెండ్ ఏం పని చేస్తాడంటే ఇప్పుడు నేను అడగాలి. ఏ హస్బెండ్ అని అడగాలి గదా! అంటూ అవమానిస్తూ మాట్లాడతాడు సిద్దిక్. అప్పుడు బోరున ఏడుస్తుంది వీళ్ళ తల్లి సారా తల్లి. పర్వీన్ పాత్ర. సో, మొహమ్మద్ గురించి అడుగుతుంది. ఆ మొహమ్మద్ నిన్ను తడిమి నేర్పించాడా? నీకెట్లా నేర్పించాడని చెప్పి కూడా రకరకాల ప్రశ్నలు అడుగుతారు స్టెప్ ఫాదర్ కాబట్టి. సో, ఆ రకంగా మొత్తానికి ఆ స్కల్ప్చర్ ఆర్టిస్టు ఆమె ఆర్ట్‌తోటి ఏం చేస్తుంది రేపు గురైనప్పుడు ఎట్లా పట్టుకోవాలంటే నా ఆర్ట్ గుర్తుకొచ్చిందా? నా ఆర్టిస్ట్ గుర్తుకొచ్చిందా? అంటే అక్కడ కూడా వ్యంగ్యంగా అడుగుతారు. అక్కడ నువ్వు ఎంజాయ్ చేశావా? లేకుంటే నిజంగా జరిగిందా? కాబట్టి నువ్వు ఏదో తడిమి చూశావా అంటే నువ్వు తడిమి చూడాల్సినంత ఇంపార్టెన్స్ నీకు అనిపించిందా? అని చెప్పుకుంటారు. అన్నాక ఈ రకంగా సో, నువ్వు తడిమి చూసుంటావు. సో, కాబట్టి మీ నాయన తడిమి చూసుంటాడు కాబట్టే ఈ రకంగా నువ్వు ఇది జేశావా? అన్న టైప్‌లో కూడా అడుగుతాడు. ఎందుకంటే ఈ స్టెప్ ఫాదర్ గాబట్టి. సో, ఈ రకంగా ఆమెని మానసికంగా దెబ్బతీసేటువంటి ప్రయత్నం లాస్ట్‌లో గూడా అతను ఎప్పుడైతే సిద్దిక్‌ని ఆమె రోడ్ మోడల్‌గా తీసుకొని అతన్ని శిల్పం చేయాలని ట్రై జేస్తుందో, ఆ చేసినప్పుడు గూడా సేమ్ ఇదే పరిస్థితి. అక్కడ గూడా సిద్దిక్ అంటాడు, "నన్ను ఇష్టపడి నన్ను ముట్టుకుంటున్నావు గదా! నువ్వు అక్కడ గూడా ఇష్టపడి చేయించుకున్నావు గదా! నీకు మొదటిసారి కాదు గదా!" ఈ టైప్‌లో ఆమె మానసికంగా ఇది జేస్తే ఆమె మర్చిపోయి ఆ కొలతలు మిస్ అయిపోతదని జెప్పేసి లాయర్ బుద్ధిని ఉపయోగిస్తాడు. సో, ఇవన్నీ గూడా కోర్ట్ సన్నివేశాలు తీసేటప్పుడు గూడా మనము మామూలుగా జనరల్లీ ఒక సినిమా తీసేటప్పుడు ఎటువంటి అవగాహన లేకుండా అంటే కొన్ని పాత రోజుల్లో నా చిన్నప్పటి రోజుల్లో పోలీసులు చెడ్డీలేసుకునేవాళ్ళు. ఇప్పటికి కొన్ని పాత సినిమాలు 1980s సినిమా చూపించినప్పుడు, ఆ 1980s సినిమాలు చూపించినప్పుడు మనకి ఏం జరుగుతదంటే, చెడ్డీస్ కాకుండా ప్యాంట్లు చూపిస్తారు. కారణం ఏంటంటే, కాస్ట్యూమ్స్ దగ్గర పోలీస్ డ్రెస్‌లకు ప్యాంట్లే ఉంటాయి. అవి రెంట్‌కి తెచ్చుకుంటారు కాబట్టి వాళ్ళు ప్యాంట్లేసుకుంటారు. ఆ టైంలో చెడ్డీలేసుకుంటారని చెప్పి గుర్తుండదు వీళ్ళకి. సో, పోలీసులు చెడ్డీలేసుకున్నారు. నేను 1980s టైంలో మళ్ళీ ప్యాంట్లొచ్చాయి. అంతకుముందు 70s, 76 నుంచి 82 ఆ మధ్య ప్రాంతం వరకు చెడ్డీల మీద పోలీసులుంటారు కానిస్టేబుల్స్. అది ఎవరికీ తెలీదు. సో, అప్పటి పాత రోజులంటే ప్యాంట్లే ఏసి చూపిస్తారు. మనకి ఏ పాత సినిమాలో చూడండి మీరు చెక్ చేసుకుంటే ప్యాంట్లే ఉంటాయి. సో, అవి అవగాహన లోపం వల్ల పాత సినిమాలు తీసినప్పుడు పాత సినిమాల్లో మాత్రం చెడ్డీలుంటాయి. ఇప్పుడు పాత గతమని తీసినప్పుడు మాత్రం ప్యాంట్లేస్తారు. ఆ దర్శకులకు అవగాహన లేదు. ఇంత అవగాహన లేకుండా కనీసం ప్యాంటా, చెడ్డా గూడా తెలవని అవగాహన లేకుండా తీసేటువంటి దర్శకులు ఈ రోజుల్లో కోర్ట్‌లో ప్రతి బిట్టు ఉదాహరణకు జడ్జ్ పాత్ర తీసుకోండి. ఆయన జడ్జ్ ఆర్టిస్ట్ మనకు తెలిసిన తెలుగులో కూడా చేస్తున్నాడు ఆ ఆర్టిస్ట్. ఆయన టేబుల్ మీద అలా విసిరేస్తాడు ఫైల్. పాస్ అయిన తర్వాత బెయిల్ ఇచ్చినప్పుడు ఎట్లా ఇస్తాడు? నంబరు, కోర్ట్ నంబరు, తర్వాత డేటు. ఆ డేట్ అలా సైడ్ చూసి చూడడం. తర్వాత సాక్షి మాట్లాడేటప్పుడు నా దిక్కు చూడడం కాదు, జడ్జి దిక్కు చూడడం. జడ్జి దిక్కు చూడు నువ్వు అని చెప్పడం. ఈ జడ్జి దగ్గర చూడు అనే చెప్పే సన్నివేశం నాకు తెలిసి భారత చలనచిత్ర పరిశ్రమలో ఈవెన్ ఇంగ్లీష్ సినిమాతో కలిపి ప్రపంచంలోనే మొట్టమొదటిసారి చూపించాడు ఈ సినిమాలో. ఒక్కసారి కాదు 4, 5 సన్నివేశాల్లో చూపించాడు. సాక్షి చెప్పేటప్పుడు నన్ను కాదు చూసి అక్కడ జడ్జిని చూసి చెప్పండి. ఆ రోజు ఏం జరిగింది? లాయర్ దిక్కు చూడు, నా దిక్కు చూసి అక్కడ దిక్కు చూడు, ఇట్లాంటి అక్కడ దిక్కు చూడు అనే సన్నివేశం మాత్రం ఇప్పటిదాకా నాకు తెలిసి ఏ సినిమాలో రాలా. అంటే క్షుణ్ణంగా పరిశీలించారు వీళ్ళు. కోర్టులో ఏం జరుగుతుంది, కేసు ఫైల్ ఏ రకంగా ఉంటుంది, కేసు నంబర్ 2 నంబర్ వేసి పైన బార్ వేసి కింద ఇయర్ రాస్తారు. అది కోర్టులోకి వెళ్ళిన వాళ్ళకే తెలుస్తుంది. ఆ బార్ సంగతి కూడా ఇందులో చూపించారు. తర్వాత మా ఫ్రీ అవర్లో జడ్జి లోపల రూమ్లో కూర్చొని మాట్లాడుకునే డిస్కషన్ అప్పుడు ఎట్లా ఉంటుంది, లాయర్ బయటకు వస్తున్నప్పుడు జూనియర్స్ ఎలా వచ్చి చేరతారు, డబ్బులేమి ఇవ్వకపోయినా పర్లేదు ఈ అమ్మాయి కొత్త అమ్మాయిని చేర్చుకోండి అని చెప్పి ఒక మోహన్ లాల్ దగ్గరకు ఒక అమ్మాయి వచ్చి చేరడం, ఇవన్నీ ఎంతో సహజంగా అంటే ముఖ్యంగా జడ్జి కదలికలు అయితే మీరు గమనిస్తే ఎగ్జిబిట్ నెంబర్ 1, ఎగ్జిబిట్ నెంబర్ 2 ఆ చూసిన వాళ్ళకి తెలిసిపోతుంది ఆ సినిమా చూస్తే అంత బాగా తీస్తున్నారు. ఇక్కడ కొందరు తెలుగులో సినిమాలు కొన్ని తీస్తుంటారు మనకి, వాళ్ళకి ఆ పోలీసు వాడి డ్యూటీలు తెలీదు, కానిస్టేబుల్ డ్యూటీస్ తెలీదు, ఎస్పీ డ్యూటీలు తెలీదు. ఎందుకంటే 10థో 7థో ఫెయిల్ అయ్యి వస్తారు దర్శకులు. వాళ్ళకి ఎటువంటి అవగాహన ఉండదు. పాత రోజుల్లో చదువు అంటే డాక్టర్, ఇంజనీర్ రెండే, ఇంకా వేరే ఏముంటాయని ఎంబీబీఎస్ ఉంటుందని కూడా అంటే ఎంబీబీఎస్ ఒకటి, ఇంజనీరింగ్ ఒకటి, వాళ్ళు రెండు తెలుసు అనమాట. ఎందుకంటే వీడు ఇంట్లోంచి అప్పుడు దొంగల బండి ఎక్కి ఆ 7వ తరగతికో 6వ తరగతికి వెళ్ళిపోతాడు, వానికి అంత తర్వాత నాలెడ్జ్ ఉండదు. సో మాలాగా పీజీలు చేసి ఇప్పుడు నేను పబ్లిక్ పర్సనల్ మేనేజ్మెంట్ 2 డిగ్రీస్ చేసి వచ్చినాను సినిమా ఫీల్డ్కి. అలా వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే నేను చదువుకున్నానని చెప్పడం కాదు, పాయింట్ ఏంటంటే సినిమాలు అవగాహన లేకుండా తీస్తే ఎలా ఉంటుందనేది చెప్తున్నా. సో దీంట్లో వాళ్ళు ఎంత స్టడీ చేశాడంటే కోర్ట్ అంటే ఎలా ఉంటుంది, ఒక సినిమా అంతా కోర్టులో తీశాడంటే ఆ దర్శకుడి ధైర్యం చూడండి, అసలు ఎంత ధైర్యం అంటే ఆ రేంజ్లో తీస్తాడు. మొత్తం సినిమా అంతా కోర్టులో నడుస్తుంది.
ఒకే ఒక ఇల్లు మధ్యతరగతి ఇల్లు చూపించారు. ఆ అమ్మాయి ఇల్లు చూపించారు. ఓపెనింగ్ షాట్ ఆ ప్యారేడ్ పోలీస్ స్టేషన్‌లో గుర్తించాడు. ఆ ముఖం పట్టుకొని గుర్తుపడుతుంది. స్కల్ప్చర్ ఆర్టిస్ట్ కూతురు చెంప మీద కొడుతుంది. వీడే అంటుంది. పట్టుకొని తీసుకెళ్తే మైకేల్ వాడు పెద్ద డబ్బులున్నోడు కొడుకు. తండ్రి దిగుతాడు. ఆ తండ్రి దిగడం కూడా ఎలా చూపించాడు? నో కాంప్రమైజ్. డైరెక్ట్‌గా ఏరోప్లేన్ నుంచి చార్టర్డ్ ఫ్లైట్ వస్తాడు. దిగుతాడు. దిగిన తర్వాత పెద్ద కారు ఉంటుంది. పడవ లాంటి కారు అందులోకి ఎక్కుతాడు. తర్వాత లాయర్ దగ్గరికొస్తాడు. పెద్ద ఇండియాలో ఫేమస్ లాయర్ సిద్దిక్. ఆయనని తీసుకొస్తారు. ఆయన రాజశేఖర్. డాక్టర్ కాదు రాజశేఖర్ లాయర్ పేరు. ఆ రాజశేఖర్‌ని పట్టుకొని జడ్జి కూడా నమస్కారం పెడతాడు. అంటే పలకరిస్తాడు. ఏమని అంటే పెద్ద లాయర్ కదా అన్నట్టుగా మాట్లాడతారు. లాయర్లందరూ కలకలం. అమ్మో! రాజశేఖర్ వచ్చాడంట. ఏదో పెద్ద కేసే అయి ఉంటుంది అని. వచ్చిన తర్వాత అమ్మ నువ్వు మనిషివి కళ్ళే కనబడవు నీకు. నీ మొఖమే నీకు తెలవదు. నువ్వు ఆయన రేప్ చేశాడని చెప్తున్నావు. నీకెట్లా గుర్తుపడతావు నువ్వు? నీ మొఖమే నువ్వు తెలుసుకోలేవు. నీకెలా తెలుస్తది ఆయన గురించి అని చెప్పి లా పాయింట్ అడుగుతాడు. అప్పుడు ఆమె అంటుంది, కాదండి నేను స్కల్ప్చర్ ఆర్టిస్ట్‌ని. మా నాన్న నేర్పించాడు. మీ నాన్న అంటే నీకు సొంత నాన్న? నీకు బయాలజికల్ ఫాదర్ ఆయనకే పుట్టావా నువ్వు? నేను కాదు. నేను 5 ఏళ్ల తర్వాత మా మమ్మీ నన్ను చేసుకుంటే నేను అసలు ఆయన నీకు ఎట్లా నేర్పించాడు ఇది? ఈ విద్య నిన్ను తడిమి నేర్పించాడా? ఇట్లా రకరకాల క్రాస్ ఎగ్జామినేషన్‌లో క్రాస్ అని, మళ్ళీ ఆబ్జెక్షన్ సస్టైన్డ్ అని ఎట్లా అంటే ఎడిటింగు నంబర్ 1 ఎడిటింగ్. యాక్చువల్లీ ఈ వారంలో రిలీజ్ అయిన సినిమాలు అన్నీ కూడా సక్సెస్‌ఫుల్ సినిమాలే. ఇంగ్లీష్‌లో 'ఆక్వామ్యాన్' వచ్చింది. 'ఆక్వామ్యాన్ అండ్ ద లాస్ట్ కింగ్డమ్' అని ఒక ఇంగ్లీష్ సినిమా వచ్చింది. అది హిట్టే. 'సలార్', 'కీస్ ఫైర్ పార్ట్ 1' ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమార్‌ల సినిమా. ప్రశాంత్ నీల్ డైరెక్టర్. ఆ సినిమా హిట్టే. అట్లాగే అంతకుముందు వచ్చిన సినిమా వరుసగా 3 సినిమాలు వచ్చాయి. ఇది 4గో సినిమా కింద 'నేరు' వచ్చింది. 'నేరు' కూడా నేరుగా హిట్. సో సినిమాలన్నీ కూడా సక్సెస్‌ఫుల్ సినిమాలుగా మనకు నిలబడ్డ సినిమాలే ఈ వారం రావడము ఒక విశేషం. ఒక ప్రత్యేకత. ఈ వారంకు ఒక ప్రత్యేకత ఉంది. సో అందులో అన్నీ కూడా సక్సెస్‌ఫుల్ సినిమాలు ఒక వారం రావడం అనేది మామూలుగా జరిగే విషయం. ఇంకో సినిమా వచ్చి 'డంకీ' రాజ్‌కుమార్ హిరాని సినిమా. అంటే హిందీలో 'డంకీ' ఒక రోజు ముందు వచ్చింది గురువారం రోజు. శుక్రవారం రోజు వచ్చిన సినిమా ఏంటి? ఇది 'సలార్', 'కీస్ ఫైర్ పార్ట్ 1'. అదే రోజు వచ్చిన సినిమా 'ఆక్వామ్యాన్'. అదే రోజు వచ్చిన అంటే కొంచెం 2 రోజుల ముందు వచ్చిన సినిమా ఇది 'నేరు' మలయాళంలో ఒక అద్భుతమైన సినిమా. ఒక ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాగా అద్భుతంగా చిత్రీకరించిన అద్భుతమైన సినిమా. సో ఇప్పుడు తీసుకున్న కథాంశం ఇప్పుడు 4 సినిమాలు వరుసగా ఒక 3 భాషల్లో 4 సినిమాలు హిట్ అంటే అది మామూలు విషయం కాదు. ఈ వారం ప్రత్యేకత వారం. మళ్ళీ చెప్తున్నా మీకు, ఈసారి వచ్చిన సినిమాలన్నీ కూడా సక్సెస్‌ఫుల్ కావడం ఒక విశేషం. 'నేరు' కావచ్చు మలయాళంలో, తర్వాత 'సలార్' కావచ్చు, ఆ తర్వాత హిందీలో 'డంకీ' కావచ్చు, 'ఆక్వామ్యాన్' కావచ్చు. వరుసగా 4 సక్సెస్‌లు వచ్చాయి. హాలిడేస్ కూడా కలిసొచ్చాయి. క్రిస్మస్ హాలిడేస్ అవన్నీ కలిసొచ్చాయి. హాలిడేలు కలిసి రావడంతో పాటు కంటెంట్ ఉన్న సినిమాలు పడ్డాయి ఈ వారంలో. సో అది. సో ముఖ్యంగా ఆ తర్వాత ఏమైంది, మీ నాన్న ఎలా నేర్పించాడు? నీకెట్లా నేర్పించాడు? తడివి నేర్పించాడా? ఇవన్నీ అడుగుతాడు. అడిగిన తర్వాత మీ మమ్మీ ఇది కావాలని కేసు పెట్టించుండొచ్చు కదా! ఆమె క్యారెక్టర్ ఏంది? డబ్బులు ఎక్కువున్నాయి కాబట్టి మీ నాయన దగ్గరికొచ్చింది. ఇప్పుడు మా మహమ్మద్ దగ్గరికి చేరింది. మహమ్మద్ నీ నాయన కాదు కదా! ఆమె అట్లా వచ్చిన ఆమె నిన్ను కూడా వ్యాపారం కింద ఎవడో డబ్బులున్నోనికి ఇట్లా చేసేసిండని చెప్పేసి ఆయన మీద నేరం వేసేసిండొచ్చు కదా! అసలు ఈ కళ్ళే కనబడవు, నువ్వు అతన్ని ఇట్లా గుర్తుపట్టావు. ఇట్లా అని చెప్పేసి అసలు ఆ అబ్బాయి అక్కడ లేనే లేడు. రెస్టారెంట్‌కెళ్ళాడు అని చెప్పి ఫుటేజ్ దగ్గరికి తీసుకొస్తే ఇతను మిర్రర్‌లో ఇమేజ్ చూస్తాడు.